శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజవంశానుకీర్తనం. యదువంశానుకీర్తనాన్ని సవిస్తరంగా వివరించిన పిమ్మట మహామునులకు సూతుడిలా చెప్పాడు. తర్వాత మహేశ్వరుని వలన వరం పొంది కృష్ణుడు జాంబవతి యందు ఉత్తముడైన సాంబడనే కొడుకును పొందెను. ప్రద్యుమ్నునికి గొప్ప బలవంతుడైన అనిరుద్ధుడనే కుమారుడు కలిగినాడు. వారిద్దరూ గుణవంతులు. కృష్ణుని మారు శరీరాల వరలే ఉండిరి. కంసుని, నరకాసురుణ్ణి ఇంకా వందల కొలది రాక్షసులను చంపి విలాసంగా ఇంద్రుని గెలిచి బాణుడనే గొప్ప రాక్షసుని జయించి ప్రపంచాన్ని చక్కగా నెలకొల్పి శాశ్వత ధర్మాలను లోకంలో కాపాడి నారాయణుడు తన నివాసమైన వైకుంఠానికి వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. బ్రాహ్మణులారా, ఈ మధ్యలో భృగువు మొదలగు మునులు కార్యం నెరవేర్చిన సనాతనుడు ఈశ్వరుడైన కృష్ణుడిని చూడడానికి ద్వారకా పట్టణానికి వచ్చారు. విశ్వాత్ముడైన కృష్ణుడు బుద్ధిమంతుడైన బలరాముడితో కూడి వారికి నమస్కరించి పూజించి ఆసనాలలో కూర్చున్న తర్వాత వారితో, మునీశ్వర్లారా, నా కర్తవ్యాలన్నింటినీ పూర్తి చేసినాను. ఇక విష్ణులోక నామంకల నా స్వకీయ పరమపదానికి వెళతాను. మీరు ప్రసన్నులు కండు. ఇప్పుడు ఘోరము అశుభకరము అయిన కలియుగం వచ్చింది. ఈ యుగంలో ప్రజలందరూ పాప మార్గంలో సంచరించేవారవుతారు. ద్విజులారా, అజ్ఞానులకు హితాన్ని కలిగించే విజ్ఞానాన్ని వ్యాపింపచేయండి. దాని చేత వీరు కలియుగ పాపాల నుండి విముక్తులవుతారు. కలియుగంలో ఎవరైతే ప్రభువైన నన్ను ఒక్కమారైనా స్మరిస్తారో అట్టి పురుషోత్తముని యందు భక్తి కలవారికి పాపం నశిస్తుంది. ఎవరైతే కలియుగంలో వేదములందు ప్రతిపాదించబడిన విధానంతో ఎప్పుడూ నన్ను భక్తితో పూజిస్తారో అట్టివారు ఆ పరమపదాన్ని పొందుతారు. నారాయణుని యందు భక్తి శ్రద్ధలు గల జనులు ఉత్తములలోకెల్లా ఉత్తమమైన పద్ధతిని పొందుతారు. మహేశ్వరుడైన శివుని ద్వేషించేవారు అట్టి స్థానాన్ని పొందలేరు. మహేశ్వరుని దూషించేవారు తమ యొక్క ధ్యానము, యోగము, చేయబడిన తపస్సు, జ్ఞానము, యజ్ఞాలు మొదలుగా గల ధార్మిక కార్యాలన్నీ శీఘ్రంగా పోగొట్టుకొని నిష్ఫలులగుదురు. ఎవడు ఎల్లప్పుడూ ఏకాగ్రత గల మనసుతో కూడి నన్ను పూజిస్తారో అట్టివాడు భగవంతుడకు శివుని నిందించిన ఎడల వేల కొలది నరకలోకములను పొందగలడు. అందువల్ల ఓ విప్రులారా, పశుపతియగు శివుని యొక్క నిందను పనుల చేత కానీ, మనసు చేత కానీ, మాట చేత కానీ పూర్తిగా విడవాలి. అట్లే నా భక్తుల విషయంలో కూడా నిందను ప్రయత్నపూర్వకంగా పరిహరించాలి. దక్షయజ్ఞంలో దధీచ మహాముని చేత శపించబడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు కలియుగంలో భక్తుల చేత దూరంగా విడవదగిన వారు. మీ వంశంలో జన్మించి ప్రభువైన శంకరుని ద్వేషించిన వారు గౌతముని చేత శపించబడిన వారు, భూమి యందు బ్రాహ్మణ శ్రేష్ఠుల చేత మాట్లాడదగని వారు అని తెలియజేశాడు. ఈ విధంగా కృష్ణుని మాటలు విన్న ఆ మహర్షులందరూ తమ అంగీకారం తెలిపి శీఘ్రంగా తమ తమ స్థానాలకు వెళ్ళిరి. తర్వాత విష్ణువు రూపాంతరమైన కృష్ణుడు లోకాత్మకుడు కావున తన లీలా వినోదంతో యాదవ వంశం నంతయు సంహరించి తన పరమపదానికి వెళ్ళెను. ఈ విధంగా రాజుల యొక్క వంశచరిత్ర సంగ్రహంగా మీకు వివరించబడింది. ఇంతకంటే విపులంగా చెప్పుటకు సాధ్యం కాదు అని సూతుడు సౌనకాది మహామునులకు యదువంశరాజుల చరిత్రను వినిపించగా ఆ మహామునితో ఋషులు, ఓ సూతుడా, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను 4 యుగముల యొక్క మహిమను సంగ్రహంగా మాకు తెలుపుము అని అడిగిరి. పార్థునికి వ్యాస దర్శనం. మహామునుల మాటలకు సంతోషించిన వాడై సూతుడు, ఓ పావనమూర్తులైన మహర్షులారా, నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు భూలోకం వదిలి తన పరమపదానికి వెళ్ళగా శత్రువులను తప్పింపచేయువాడు, మిక్కిలి ధర్మాత్ముడు, పాండుకుమారుడు అగు అర్జునుడు ఎక్కువ దుఃఖంతో కూడినవాడై శ్రీకృష్ణునికి పరలోక క్రియలు ఆచరించి వచ్చే దారిలో వెళ్ళుచున్న వ్యాసముని చూచెను. బ్రహ్మవాదియగు ఆ వేదవ్యాసుడు తన శిష్యులతో ప్రశిష్యులతో వెళ్ళుచుండగా చూసి అర్జునుడు తన దుఃఖాన్ని విడిచి నేల మీద కర్రవలే పడి నమస్కరించెను. తర్వాత మిక్కిలి సంతోషముతో ఆయనతో, ఓ మహాముని, ఏ కారణం వల్ల ఇప్పుడు నీవు శీఘ్రంగా వెళుతున్నావు? ఏ ప్రదేశానికి వెళుతున్నావో? మీ యొక్క దర్శనం వల్ల నా అధికమైన శోకం తొలగిపోయింది. నాకు సఖుడు, గురువు, బంధువు అయిన శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి గావించినాడు. అందుచేత ఇప్పుడు నేను నిర్వహించవలసిన కర్తవ్యం తెలుపుము అని అడగగా గొప్ప యోగీశ్వరుడకు వేదవ్యాసుడు స్వయంగా అర్జునునితో తన శిష్యులతో నదీ తీరమందు పరివేష్టించబడిన వాడై కూర్చుండి ఇట్లు చెప్పసాగాను. యుగ వంశానుకీర్తనం.
పాండుకుమార, భయంకరమైన ఈ కలియుగం భూమండలంలో ప్రవేశించింది. అందువల్ల నేను మంగళకరమైన ఈశ్వరుని పట్టణమైన కాశీకి వెళుతున్నాను. అర్జునుడా, జనులు పాపమార్గాన వర్తించేవారు వర్ణాశ్రమ ధర్మాలు విడిచేవారు కాగలరు. లోకంలోని ప్రాణులకు అన్ని పాపాలు నశింపచేయినది, ప్రాయశ్చిత్తం కలగచేయినది వారణాసీపురం కాక మరి ఒకటి ఈ కలియుగంలో కనిపించదు. కృత, త్రేత, ద్వాపరాలను పేరుగల ఈ యుగములన్నింటిలో మనుషులు ధర్మస్వభావులు, సత్యం పలుకువారు, మహాత్ములుగా ఉండగలరు. నీవు లోకములందు ప్రసిద్ధుడవు, ప్రజలకు ప్రియమైన వాడవు, ధైర్యవంతుడవు. కావున నీవు స్వీయ ధర్మం కాపాడము, భయం నుండి విముక్తుడవగదువు అని సెలవిచ్చెను. మునిశ్రేష్ఠులారా, భగవంతుడగు వ్యాసుడిట్లు పలగగా శత్రుపురములను జయించిన అర్జునుడు ఆయనకు నమస్కరించి యుగధర్మాల గురించి ప్రశ్నించెను. సత్యవతి కుమారుడైన వ్యాసుడు భగవంతుడైన శివునికి నమస్కరించి అనాది సిద్ధములను సంపూర్ణంగా అర్జునునికి తెలియజేశాను. ఓ రాజా, యుగధర్మాలను గురించి నీకు సంగ్రహంగా చెబుతాను. విస్తరంగా వర్ణించి చెప్పుటకు నాకు శక్యం కాదు. యుగములలో మొదటిది కృతయుగమని, తర్వాత త్రేతాయుగమని పండితుల చేత చెప్పబడినది. ఓ పార్థుడా, మూడవది ద్వాపరం, నాలుగవది కలియుగం. కృతయుగంలో ధ్యానము, తపస్సు ముఖ్యం. త్రేతాయుగంలో జ్ఞానం ప్రధానం. ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో ఒక్క దానమునే ప్రధానముగా పండితులు చెప్పుదురు. కృతయుగంలో బ్రహ్మ ప్రధాన దేవతగా ఉండను. త్రేతాయుగమందు భగవంతుడకు సూర్యుడు ముఖ్య దైవం. ద్వాపర యుగంలో విష్ణువు, కలియుగంలో మహేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉందరు. బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు వీరందరూ కలియుగంలో కూడా పూజించబడతారు. పినాకధారియగు భగవంతుడు శివుడు 4 యుగాలలో కూడా పూజించబడుతున్నాడు. మొదటిదైన కృతయుగంలో ధర్మం 4 పాదములు కలదిగా చెప్పబడింది. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగంలో 3 పాదములు లేనిదై కేవలం తన ఉనికిని కాపాడుకుంటూ నిలిచి ఉండను. కృతయుగంలో దంపతుల సంతానోత్పత్తి విషయలోలత లేనిదిగా ఉండను. కృతయుగంలో ప్రజలు అందరూ ఎల్లప్పుడూ తృప్తితో సమస్త ఆనందములు సుఖానుభవం కలవారై ఉందరు. వారికి నీచత్వం, శ్రేష్టత్వం అను భేదభావాలు లేకుండను. కృతయుగంలో ఆ ప్రజలకు ఆయువు, సుఖము, రూపము అందరికీ సమానముగా ఉండను. జనులు శోకరహితులు, ఏకాంతవాసము ప్రధానముగా కలిగి ఉందరు. కృతయుగంలో ప్రజలు ధ్యానమందు, తపస్సు చేత నిష్టగలవారుగా, మహాదేవుడగు శివుని యందు శ్రద్ధ గలవారుగా, కోరికలు లేక ప్రవర్తించువారుగా, ఎల్లప్పుడూ సంతోషించిన మనసు గలవారుగా ఉందరు. అర్జున, ఆ జనులు పర్వతముల యందు, సముద్ర ప్రాంతముల యందు నివసించేవారు, గృహ నివాసం లేనివారుగా బ్రాహ్మణులు వర్తింతురు. తర్వాత కాలక్రమాన త్రేతాయుగంలో రసోల్లాసం నశించును. ఆ విధమైన సిద్ధి నశించిపోగా మరి ఒక విధమైన సిద్ధి సంభవించింది. ఆ సమయంలో మేఘస్వరూపం చేత జల సౌఖ్యానికి విఘాతం కలగగా గర్జనం చేయి స్వభావం కల మేఘముల నుండి వర్షపాతం ప్రారంభమైంది. ఆ వర్షం చేత ఒక్కసారిగా భూప్రదేశం తడపబడగా అప్పుడు ఆ ప్రజలకు గృహములను పేర్కొనదగిన వృక్షాలు ఆవిర్భవించాయి. ఆ వృక్షాల వల్ల ప్రజలకు అన్ని విధాలైన అవసరాల వినియోగం కలుగుచుండెను. ఆ త్రేతాయుగ ప్రారంభంలో ప్రజలు ఆ వృక్ష సంబంధి గృహాలలో జీవనం సాగించిరి. తర్వాత చాలా కాలం గడవగా మరల మార్పు కలుగుట వల్ల ఆ సమయంలో ఆ ప్రజలకు కాలం ప్రభావం చేత అంతకు ముందు కన్నా భిన్నంగా రాగము, లోభము ప్రధానంగా గల భావం ప్రవర్తించెను. తర్వాత గృహమను సంజ్ఞతో వ్యవహరించబడు వృక్షాలన్నీ నశించెను. అప్పుడు అవన్నీ నశించగా దంపతుల వల్ల జన్మించిన ప్రజలు కలత చెందిన వారై అప్పుడు ఆ సిద్ధిని గురించి సత్యాభినాధానంతో ధ్యానం చేయుదురు. తర్వాత వారికి గృహ సంజ్ఞకములైన వృక్షాలు మరలా ప్రాదుర్భవించినవి. ఆ వృక్షాలు వస్త్రాలను, పండ్లను, ఆభరణాలను కూడా కలగజేసెను. ఆ ప్రజలకు వాణియందే వాసన, రంగు, రుచితో కూడినది, తేనెటీగలచే చేయబడిన గొప్ప బలం కలిగించినది అగు తేనె చెట్ల యొక్క ప్రతి భాగమందు కలుగుచుండెను. త్రేతాయుగ ప్రారంభంలో జనులు ఆ తేనెతో తమ జీవనాన్ని గడుపుచుండరి. ఆ సిద్ధి చేత ప్రజలందరూ సంతోషించారు, తృప్తి పొందిన వారు అయ్యి వ్యాధిపీడ లేనివారై ఉండిరి. తర్వాత కొంతకాలం గడవగా మర్ర లోభగుణంచే ఆవరించబడిన వారైరి. వారు ఆ వృక్షాలను తేనెటీగల చేత చేయబడిన తేనెను బలాత్కారంతో స్వీకరించిరి. లోభగుణం చేత చేయబడిన ఆ ప్రజల అపరాధం చేత మరల ఆ కల్పవృక్షములు తేనెతో కూడా అక్కడక్కడ నశించిపోయినవి. ఆ జనులు చలి, వర్షం, ఎండలు తీవ్రంగా బాధించగా దుఃఖాన్ని పొందిరి. చలి, ఎండ మొదలగు జంట దుఃఖాలతో బాధింపబడిన వారే ప్రజలు తమ నివాసానికై ఆచ్ఛాదనతో కూడిన ఆవరణాలు కల్పించారు.
తగ్గించుకొనిరి. శీతోష్ణాదులకు ద్వంద్వాలకు నివారణోపాయాలు ఏర్పరచుకొని జీవనోపాధిని ఆలోచించిరి. ఆ సమయంలో కల్పవృక్షాలు తమ ఫలములు తేనె పట్లతో కూడా నశించగా త్రేతాయుగంలోని ప్రజలకు మరలా ఒక మారు సిద్ధి సాక్షాత్కరించింది. ఓం శాంతి శాంతి శాంతి.